హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, ఈరోజు టిఫిన్ ఏంటో? దోశ చట్నీ. మళ్ళీ దోశనా? దోశలో ఈ నార్మల్ దోశ, మసాలా దోశ కాకుండా దోశలో ఏదైనా వెరైటీ ఉందా? మసాలా దోశ మొన్ననే వేసా, సో పాలక్ దోశ చేయనా? పాలక్ దోశ, ఓకే. ముందుగా పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఒక కప్ వరకు పాలకూరని వాష్ చేసి కట్ చేసుకొని ఈ పెనం మీద వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదండి దోశలో, సో అందుకని ఫ్రై చేసుకొని దాన్ని ఒక జార్లోకి తీసుకోండి. ఇప్పుడు పాలకూర తీసుకున్న జార్లోనే ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ కప్ కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోనే వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం పాలక్ దోశకి కావాల్సినది పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు శనక్కాయలు వేసుకోండి. వాటిని బాగా రోస్ట్ చేయాలి. అది అంటే పైన మొత్తం వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లగా చేసుకోండి. ఇప్పుడు అదే పెనంలో ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి తీసుకోండి. మీకు అవి కారం ఉన్నాయంటే మీ కారానికి తగినట్టుగా చూసి వేసుకోండి. సో నేను 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నా. అలానే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని వాటిని మొత్తం పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఎప్పటికే కానీ మనం ఆయిల్లో వేయగానే అవి మొత్తం పీస్ చేసుకోవాలండి. లేదు అంటే అవి మొత్తం పగులుతాయి. పగిలినప్పుడు ఫేస్కి మొత్తం చిట్లుతాయి. అవి చిట్లినప్పుడు ఫేస్ కాలడం జరుగుతుంది. సో అందుకనే మీరు ముందుగా పచ్చిమిర్చి వేయించేటప్పుడు కంపల్సరీగా ఇలా పీసెస్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మీకు బెటర్. అలానే ఈ పచ్చిమిర్చి ఫ్రై చేస్తూ ఒక హాఫ్ కప్ చిన్ని ఆనియన్ని ఒక హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అదే పచ్చిమిర్చిలోనే యాడ్ చేసుకోండి. అలానే ఒక స్పూన్ వరకు పప్పులు తీసుకోండి. ఈ పప్పులను వచ్చేసి మరీ ఫ్రై చేయకూడదండి. ఇంకా మీరు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం బాగా ఫ్రై అయినాయి అని ఆఫ్ చేసే టైంలో జస్ట్ అలా పప్పులు వేసేసి ఆఫ్ చేసుకొని స్టవ్ని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదంటే అవి బాగా మాడిపోతాయి. సో దీన్నంతా మీరు జార్లోకి తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం ఒక జార్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి ఐటమ్స్ వేసుకుందాం. ఆ పచ్చిమిర్చి ఇది మొత్తం వేసుకొని అలానే కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ కప్ కొబ్బరి అండి. నాది ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నా, అంటే ఎక్కువ ఉంటే దాన్ని మొత్తం ఆరబెట్టుకొని ఎండిపోయిన కొబ్బరి అది. సో మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటే ఇంకా బెటర్. అందులోనే 6 నుంచి 7 ఎల్లిపాయలు వేసుకోండి. ఇందాక రోస్ట్ చేసుకున్న శనక్కాయలు వేసుకోండి. అలానే మీకు టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని మీరు దాన్ని మొత్తం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. లైక్ మీరు చట్నీ ఎలా అయితే చేసుకుంటారో అలా. సో మనకి ఇప్పుడు ఈ పాలక్ దోశకి కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోయింది.
ఓకే, ఇప్పుడు మనం దోశ బ్యాటర్ని రెడీ చేసుకొని దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో. బియ్యం, ఉద్దిబ్యాళ్ళు అవన్నీ వేసుకొని, సో దోశ బ్యాటర్ అయితే ఇలా రెడీ ఉంది ఆల్రెడీ నాకు. ఇప్పుడు మనం ఇందాక పాలకూర పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఒక బౌల్లోకి తీసుకోండి అది మొత్తం పేస్ట్ని. అందులోనే మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, ఆ దోశ బ్యాటర్ మీకు ఆ పూటకి ఎంతైతే కావాలో అంత మాత్రమే యాడ్ చేసుకోండి. అది మొత్తం ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 5 to 6 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఒక 3 to 4 దోశ అయితే చాలు. సో అందుకనే నేను ఒక 6 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఆ పాలక్ పేస్ట్లోకి వేసుకొని, పాలకూర దాంట్లోకి వేసుకొని మీరు బాగా కలుపుకోవాలండి. ఆ పాలకూర అది మొత్తం కలవదు. సో అందుకని మీరు బాగా దాన్ని బీట్ చేస్తూ కలిపినారంటే అది బ్యాటర్లోకి మొత్తం బాగా కలిసిపోతుంది. అప్పుడు మీరు దోశ వేసిన ఆ టేస్ట్ మొత్తానికి ఉంటుంది, అక్కడక్కడ తగలకుండా మీకు కంప్లీట్ దోశ మొత్తం ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట. సో అలా కలిపేసిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ పెనంని తీసుకోండి. దోశ ప్యాన్ని పెట్టేసుకొని దోశ ప్యాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని మీద కొన్ని వాటర్ వెళ్ళుకొని అది హీట్ అయిందో లేదో చూడండి. హీట్ అయిన తర్వాత ఇందాక మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ దోశ బ్యాటర్ని దోశలు పోసుకోవడమే, అంతే. చూసారుగా దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇలానే చాలా టైప్స్ ఆఫ్ దోశల్ని మీకు చూపిస్తానండి. ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీలానే ఇంకొంతమంది పేరెంట్స్, మదర్స్ లేదంటే బ్యాచిలర్స్ ఎవరైనా కానీ ఇంకా కొంచెం చూడ్డానికి ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఇలా మీరు దోశ వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇలా ఈ కలర్లో వచ్చిన తర్వాత మీరు దోశని తిప్పేసుకొని దాని మీద ఒక 2 స్పూన్ ఒక ఆయిల్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర దోశ రెడీ. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.